వేములవాడ రాజన్న చెంత ప్రియాంక గాంధీ గెలుపు సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. వాయనాడు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలిచింది. అయితే ప్రియాంక గాంధీ గెలుపును భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రచార కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా రవితేజ గౌడ్. వాయనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘనంగా గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. కోరిన కోర్కులు తీర్చే దేవుడిగా పేరున్న రాజన్న ఆశీస్సులతో ప్రియాంక గాంధీ రికార్డు మెజార్టీతో విజయం సాధించారని హర్షాన్ని వ్యక్తం చేశారు. నిన్న వయనాడులో జరిగిన బై ఎలక్షన్ లో ప్రియాంక గాంధీ గారు 4 లక్షల పైచిలుకు మెజారిటీతో బంపర్ మెజారిటీతో గెలవడం మనందరం చూసాం. ఈ రోజు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వివరిస్తూ గత 20 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో పాత్ర వహిస్తూ ప్రప్రథమంగా వయనాడు నుండి పోటీ చేసి దాదాపు 4,10,000 ఓట్ల మెజారిటీతో గెలవడం మనకందరికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఆనందకరం. ఈ రోజు మన వేములవాడ కేంద్రంగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాగానే రాజరాజేశ్వర స్వామికి నేను మొక్కుగా ఒకవేళ ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతో గెలిస్తే కోడెమొక్కు చెల్లించుకుంటా అని చెప్పి కోరిన కోరికను నెరవేర్చే రాజరాజేశ్వర స్వామి కోరికను తీర్చాడు. ఈ రోజు వేములవాడ దర్శనానికి వచ్చి మొక్కుకున్న విధంగా కోడెమొక్కును చెల్లించారు. ఇదే గత ప్రభుత్వం సంవత్సరాలుగా వేములవాడ దేవస్థానాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. వచ్చినప్పుడల్లా 100 కోట్లు అని చెప్పి మొత్తం నిగనామం పెట్టి వేయరు కేసీఆర్ గారు. కానీ